హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వకి బదులుగా దొడ్డు రవ్వ, గోధుమ రవ్వని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని 1/4 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు చక్కెరని, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇదే స్పూన్తో 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. బేకింగ్ పౌడర్, వంట సోడా లేనట్టయితే ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు నేను బేక్ చేసుకోవడం కోసం ఇక్కడ 3 చిన్న గిన్నెల్ని తీసుకుంటున్నాను. వీటికి నూనెని అప్లై చేసుకొని పెట్టుకున్నాను. 3 గిన్నెలకి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. సగమే వేసుకోవాలి, పొంగుతాయి కాబట్టి ఈ విధంగా 3 కూడా వేసేసుకొని పక్కనుంచుకోవాలి. నేను స్టవ్ పైకి ఒక కడాయి ఉంచుకొని మధ్యలో స్టాండ్ పెట్టి ప్లేట్ పెట్టుకుంటున్నాను. ప్లేట్ పైకి ఈ 3 గిన్నెల్ని కూడా ఉంచేసి మూతని కవర్ చేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బేక్ అవ్వనివ్వాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. దీంతో పాటు మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మంచిగా పొంగి ఉన్నాయి కదా. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లారిపోయిన తర్వాత వీటిని డీమోల్డ్ చేసుకోవడమే. ఎప్పుడు ఇడ్లీలు, ఉప్మానే కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎంత ఫ్లఫీగా ఉంటాయో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని కాస్త పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఉత్తిది కూడా తినేయొచ్చు. స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకొని పైన కాస్త ఫ్రైలాగా చేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీగా అప్పటికప్పుడే చేసుకొని వేడిగా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఇడ్లీ పిండి, దోశ పిండితో కూడా అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు.